జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చిన పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది ఇదేంద్రా స్వామి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో రేపు సంవత్సరంలో కదా ఉండేది భారతీయ జనతా పార్టీ ఏంది అక్కడ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఏంది క్లీన్ స్వీప్ చేసేది అని చెప్పి మీరు అనుకోవచ్చు ఈ న్యూస్ చూడండి మీకు అర్థం అవుతుంది న్యూస్ మాత్రం బాగానే ఉంటుంది అట్టే ఓకేనా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బకిం చంద్ర చటర్జీ అదేవిధంగా రామకృష్ణ పరమహంస వివేకానందులు అదేవిధంగా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటే గొప్ప గొప్ప మహానుభావులు మహనీయులు పుట్టినటువంటి నేల అనమాట వీళ్ళను దేశమంతా కూడా గౌరవంగా చెప్పాలంటే దైవంలాగా కొలుస్తారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి అంత గొప్ప చరిత్ర ఉన్నది చెప్పుకుంటా పోతే చాలా పెద్ద చరిత్రే పశ్చిమ బెంగాల్ది కానీ అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒకప్పుడు కమ్యూనిస్టులకు నిలయమైపోయింది ఆ తర్వాత అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బేగం ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన చేస్తుంది మామూలు కూడా కాదు కేవలం ముస్లింలను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి వచ్చేటువంటి మియా ముస్లింలను మయన్మార్ నుంచి ఏదా దొడ్డిదాని వచ్చేటువంటి రోహింగ్యా ముస్లింలనే తన ఓటు బ్యాంకుగా చేసుకొని ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బేగం తన గుప్పెట్లో పెట్టుకునింది నిజానికి ఈ పశ్చిమ బెంగాల్లో అధికారికంగా ముస్లింల జనాభా 20% కానీ నిజానికి పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ముస్లింల జనాభా 30%గా ఉండాలి ఈ 10% ముస్లింలంతా కూడా అక్రమ వలసదారులే అంటే ఈ బంగ్లాదేశ్ నుంచో లేకపోతే ఈ మయన్మార్ నుంచో దొడ్డిదారిని వచ్చిన వాళ్ళే అంటే పశ్చిమ బెంగాల్లో ఈ అక్రమ వలసదారుల జనాభా 1,20,00,000గా ఉండాలి మన కొడుకుడిదా ఏందిరా స్వామి 1,20,00,000 మంది దొంగతనంగా దొడ్డిదారిని వచ్చిన వాళ్ళ ఇదేమైనా దేశమా ధర్మసత్రమయ్యా ఇదే ఏంది దారుణమా అంటే వాళ్ళు ఇప్పుడు కూర్చోబెట్టి ప్రజలంతా కూడా పన్నులు కడతా ఉంటే ఎవరు భారతీయులంతా కూడా పోయి వాళ్ళు మేపుతారనమాట అది పరిస్థితి మళ్ళీ వాళ్ళకు సపోర్ట్ చేసే పార్టీలు వాళ్ళ కోసం ఏకంగా సుప్రీంకోర్టులో కొట్లాడే న్యాయవాదులు చాలా మంది ఉన్నారు మన దేశంలో వీళ్ళందరికీ కూడా మమతా బేగం ప్రభుత్వం ఆధార్ కార్డులను ఓటర్ ఐడి కార్డులు ఇప్పించి వీళ్ళను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంది ఎలాగూ ఈ హిందువులంతా కూడా పిచ్చి సన్నాసులు వీళ్ళు ఎంతసేపటికి కులాలు వర్గాలు వర్ణాలు ఇలా పెండాగుడు ఇలా బతుకు జడ వీళ్ళు ఎప్పుడు కొట్టుకొని చావనే సరిపోతుంది ఏమే ఇంకా వీళ్ళని విడగొట్టడం ఏదే ఏవో దాంట్లో అగ్గిలో చలి కాల్చుకోవడం చాలా ఈజీ అవునా కాదా కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ ఉండే వాళ్ళలో మరింతగా వీళ్ళని ఇంకా చీల్చేటట్టు కొత్త కొత్త సెంటిమెంట్లు అన్నిటి కూడా రాజేస్తుంది ఈ అభినవ శూర్పణఖ మొన్నటిదాకా బెంగాల్ ప్రైడ్ అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకునింది దానిని మన అమాయకపు హిందువులంతా కూడా నమ్మి మమతా బెనర్జీకి ఓటేశారు చెప్పాలంటే వీళ్ళని అమాయకులను కూడా అనకూడదు దేంతో కొట్టే పాపలేను కాదు ఒక పక్కన కళ్ళ ఎదురుగా జరుగుతుంది దారుణాలు ఘోరాలు కాదు దొంగతనాలు చేస్తారు లూటీలు చేస్తారు ఆడబిడ్డలు ఎత్తుకొని కాదు మతం మార్చి మరి పెళ్లిళ్ళు చేసుకుంటారు నెలన నరుకుతారు బాంబులు వేస్తారు తుపాకుతో కాల్చుతారు యాడ మీరు కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు మీరు వంటలే ఏం పెట్టుకున్నారు అయితే ఈ దరిద్రపు కొట్టు ముండా కొడకల వల్లనే దాని ఫలితంగానే వీళ్ళ చేతకాంతనం మూలంగానే 2021 ఎన్నికల్లో ఈ మమతా బేగం మళ్ళా విజయం సాధించిందనమాట సరే 2021 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మొత్తం ఓటర్లలో 61% మంది హిందువులు మన భారతీయ జనతా పార్టీకి ఓటేశారంట కానీ కొత్తగా వస్తున్నటువంటి లెక్కలు సర్వేలు చూస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లోని హిందువుల్లో 74% మంది హిందువులు బీజేపీ వైపు అయితే మొగ్గు చూపుతారంట అంటే ప్రతి 100 మంది హిందూ ఓటర్లలో 74 మంది హిందూ ఓటర్లు బీజేపీకి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు అంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇప్పుడు 13% బీజేపీ ఓటు బ్యాంక్ అయితే పెరిగిందని చెప్పి అర్థం అనమాట మీలో వాళ్ళంతా కూడా శంకర్ జాతి ముళ్ళా కొడుకులు వాళ్ళని వదిలేసేయండి కడుపు కర్ణ తిన్నోడు బుద్ధుండేవాడు ఇట్టొచ్చాడు లేదంటే బానిసగా బతికేదానికి వాళ్ళ శాతాల్లో చెప్పేదానికి పోతాడు అంతే అయితే దీనికి బలం చేకూరేలా ఏమే ఇప్పుడు జరిగినటువంటి రైతు సంఘం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించింది పశ్చిమ బెంగాల్లోని బీర్భూమి జిల్లాలోని ఇతిహార్ ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది మొత్తం ఈ ఇతిహార్ ఫార్మర్ కార్పొరేటివ్ సొసైటీ ఎన్నికల్లో 9 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఈ 9 స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ తిరుగులేనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శించి ఘన విజయాన్ని సాధించింది ఇక ఈ ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తుంది అనుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క స్థానంలో కూడా గెలచకపోగా కొన్ని చోట్ల కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయింది నిజానికి ఈ బీర్భూమి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు కంచుకోవటనమాట ఇక్కడ వరుసగా టీఎంసీ పార్టీ గెలుస్తానే ఉండాలి అయినప్పటికీ కూడా హిందువుల్లో వచ్చిన ఐక్యత మూలంగా అన్ని స్థానాల్లో కూడా బీజేపీని ఎక్కడ ఘన విజయం సాధించింది నిజానికి ఇవి చాలా చిన్న ఎన్నికలు
చిన్న ఎన్నికలు చెప్పాలంటే. కానీ వీటి ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలైన తర్వాత మరే సహకార సంఘం ఎన్నికలు కూడా నిర్వహించకుండా మమతా బేగం గడ పదిరిపోయే భయపడిపోయే అన్నిట్లే ఆపేసింది. ఎందుకంటే అన్ని సహకార సంఘాల ఎన్నికలు కనుక జరిగితే అక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం అయితే ఉండటం. పైగా వచ్చే 10 నెలల కాలంలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో ఇక ఈ మమతా బేగం ఈ ఎన్నికలన్నింటినీ కూడా వాయిదా వేసేసింది భయపడిపోయి. అర్థమవుతుందా? అంతే, మనుషుల పల్స్ మారిపోతుంది, మైండ్ సెట్ మారిపోతుంది. భయపడిపోయింది బేగం, భయపడిపోయి ఆపేసింది. ఈ అభినవ శూర్పణఖ మొట్టమొదటిసారి భయపడింది. అందుకు కారణం మన హిందువుల్లో అక్కడ వచ్చేటువంటి ఐక్యత, మార్పు. ఇంకా మారకపోతే ఇంకెప్పుడు బొందలో పెట్టాను, ఇంకెప్పుడు మారేదే హిందువుల్లో వచ్చేటువంటి ఐక్యతను చూసి ఇప్పుడు ఈ ఎన్నికలను వాయిదా వేస్తుందేమో కానీ వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయలేదు, వేయించలేదు కూడా. ఇలా జేజీనైన వాళ్ళు కూడా కాదు. అందుకే చెప్తున్నా, మమతా బేగంకు రోజులు దగ్గర పడినాయి. త్వరలోనే ఈ మమతా బేగం చేసినటువంటి తప్పులకు, పాపాలకు ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టడం ఖాయం. ఇది మాత్రం పక్క, దీంట్లో మార్పు అనేది ఉండదు. ఇంకా ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.